నందు 22వ వార్డు కొల్లపట్టిన వార్డులో ఎస్సీ మాదిగ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు ముత్తాల శ్రీనివాస్, పక్కన మిత్రులు ఇల్లందు టౌన్ అధ్యక్షులు రాజలింగ్ గారు, అదేవిధంగా మరి నిన్న మొన్న జరిగిన పత్రికలు అందరూ ప్రతి ఒక్కరు చూశారు. మరి మేము సంఘం తరఫున మాట్లాడుతున్నాము. ఎందుకంటే మడతా వెంకట్ గౌడ్ పేరు మీద బురదడానికి కొంతమంది నాయకులు పనిగా పెట్టుకొని అతన్ని విమర్శించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మడతాడు వెంకట్ గౌడ్ ప్రతి ఒక్కరికి మంచి చేసే వ్యక్తి, దయగుణం ఉన్న వ్యక్తి. మరి ఆ వ్యక్తి మా సంఘం నుంచి ఆదురు రవి అనే వ్యక్తి అతని ఉద్దేశపూర్వకంగా అతనిపై ఏదో బురద జల్లే కార్యక్రమం జరగడం కరెక్ట్ కాదు. నేను ఒక్కడే చెప్తున్నా, ఇప్పటికైనా ఆదురు రవి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మహా పేరున్న వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి మాత్రం వెంకట్ గౌడ్. ఆ వెంకట్ గౌడ్ మీద పేరు ప్రచారం చేస్తే మాత్రం సహించేది లేదు. సంఘపరంగా అది మేము ఒప్పుకునే లేదు. ఎందుకంటే మా సంఘ నాయకులు పిడమర్తి రవి గారు కానీ జోవరావు కానీ వాళ్ళ ఆదేశాల మేరకు నేను మొన్న అతని సంఘం నుంచి తీసేయడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పటికీ చెప్తున్నా, 22 వార్డు ప్రచారానికి వచ్చినటువంటి మడతా వెంకట్ గౌడ్ కిరణ్ గారు పిలిచారు, అతను వచ్చి ప్రచారం చేసిండు. సరే, ఆ గెలుపు అనేది ఇక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పు. అది మీరు ప్రజలు ఎన్నుకున్న బట్ట వ్యక్తి కిరణ్ గారు. ఏదో వెంకట్ గారు వచ్చి ఆయన ఇంకో వ్యక్తికి చేయకుండా ఆ వ్యక్తి చేసిన తప్పు మాట అది. ఎందుకంటే ఒకవేళ నవీన్ గారు పిలిచినా వచ్చేవాడు, ప్రచారం చేసేవాడు, అంతే తప్ప కానీ ఎవరి మీద అలాంటి ఆయనకి ఎలాంటి ఉద్దేశం లేదు, అది లేదు. దీన్ని బీసీల సంఘంగా పిలిచి బీసీ సంఘాలు దాన్ని పోయడం కట్టు కాదు. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రతి ఒక్కరికి పనిచేసిన వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద బుద్ధ సహించేది లేదు. ఏదేమో ఉన్నా ఒకటే చెప్తున్నా, ఆదురు రవి గారు, మీరు దయచేసి ఇప్పటికైనా ఆలోచించి మీరు ఎవరు చెప్పిన మాట విని అనవసరంగా మీరు అవసపాలైతే తప్ప ఏం లేదు. దాని పరంగా మేము ఏ సంఘాలు అన్ని సంఘాలు వచ్చి మడతా వెంకట్ గౌడ్ నాయకత్వంలో పనిచేస్తాం, ఆయనకి భిన్నంగా ఉంటాం. ఏది ఏమైనా మీ దాని ముందుండి చేయగలిగే శక్తి దమ్ము మాకుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మీ పెద్దలకి, ఏదో పెద్ద మనుషులకి అందరికీ నాకు పేరు ధన్యవాదాలు చెప్తూ జై మాదిగా, జై మాదిగా.